స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు తిరిగి స్వాగతం. గుండెను తీసి మరొక గుండెను అమర్చడం అంటే పునర్జన్మను ప్రసాదించినట్లే. ఈ ప్రక్రియ అత్యంత క్లిష్టమైనదే కాదు, అతి సున్నితమైనది కూడా. అనుభవజ్ఞులైన డాక్టర్లు అత్యంత నైపుణ్యంతో ఈ సర్జరీని చేయాల్సి ఉంటుంది. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. హార్ట్ ఫెయిల్యూర్ ఇది చిన్ని గుండెలో పెను సునామీ. ఈ హార్ట్ ఫెయిల్యూర్ అనేది గుండెకి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడటం వల్ల సంభవించవచ్చు, లేదంటే గుండె కండరాల్లో వచ్చే సమస్యల వల్ల కూడా సంభవించవచ్చు. సాధారణంగా హార్ట్ ఫెయిల్యూర్ జరిగినప్పుడు గుండెకు పేస్ మేకర్లు అమర్చటం కానీ, యాంజియోప్లాస్టీ చేయటం కానీ, లేదంటే గుండె కవాటాలను రిపేర్ చేయటం కానీ, లేదంటే గుండె కండరాన్ని కట్ చేసి తగ్గించటం కానీ, చివరకు బైపాస్ ఆపరేషన్ చేయటం కానీ, అలాగే గుండె కవాటాలకు సహకరించే పరికరాలను అమర్చటం ద్వారా కానీ గుండె పనితీరును తిరిగి మెరుగుపరచటానికి ప్రయత్నిస్తారు. ఇవేవి కూడా హార్ట్ ఫెయిల్యూర్ను నయం చేయలేకపోతే అప్పుడు మనకున్న ఏకైక మార్గం గుండెను మార్చడం. మరి గత 15-16 సంవత్సరాల్లో 105 గుండె మార్పిడి శస్త్రచికిత్సలు మాత్రమే మన దేశంలో జరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. అదే అమెరికా, యూరప్ లాంటి దేశాల్లో ప్రతి సంవత్సరం 3,500 పైగా గుండె మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. మరి ఇన్ని సంవత్సరాల్లో మనకు 105-106 మాత్రమే ఎందుకు జరిగినాయి అంటే, ఇప్పుడు గుండె మార్పిడి అనేది చేయాలంటే ఫస్ట్ మనకి గుండె బాగా దెబ్బతిన్నటువంటి పేషెంట్స్ ఉండాలి. ఆ పేషెంట్స్ లేరా మన దేశంలో? ఈ రోజుల్లో మన రాష్ట్రంలో గుండె మార్పిడి చేయించుకునే శక్తికి చాలామంది ఉన్నారు. దీనికి దాదాపు 10 లక్షల కాస్ట్ అవుతుందండి, అరౌండ్ 10 lakhs. మరి అదే మూత్రపిండాలకు కూడా దాదాపు 6 నుంచి 7 లక్షలు అవుతుంది. మరి లివర్ మార్చుకోవాలంటే 25 లక్షలు అవుతుంది. ఇలాంటి లివర్ ట్రాన్స్ప్లాంట్స్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ 100లో జరుగుతున్నాయి. మరి గుండె ఆపరేషన్ జరగడానికి కూడా అవకాశం ఉంది. అలాంటి ఎక్స్పర్టైజ్ అయినటువంటి కార్డియాలజిస్టు, మరి హార్ట్ సర్జన్స్ అందరం కూడా హాస్పిటల్స్, ఫెసిలిటీస్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. డోనార్స్ కూడా ఉన్నారు. మరి ఇది అయిన తర్వాత మందులు జీవితాంతం వాడుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు కొన్ని మందులు ఇమ్యూనో సప్రెసెంట్స్ అని అవి వాడుకోవాలి. మరి మూత్రపిండాల ట్రాన్స్ప్లాంట్ అయినా వాడాల్సిందే, లివర్ అయినా వాడాల్సిందే, హార్ట్ అయినా వాడాల్సిందే. ఎందుకనంటే వేరే వాళ్ళ బాడీలోంచి ఆర్గాన్ తీసుకొచ్చి మన బాడీలో పెట్టినప్పుడు మన బాడీ మనది కాదని దాన్ని రిజెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. అలా చేయకుండా ఉంటా కొన్ని మందులు ఇవ్వాలి మనం. ఆ మందులు ఇచ్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ట్రాన్స్ప్లాంట్ అయినాక 3 నెలల్లో బాడీ రిజెక్ట్ చేయడం కానీ, లేదా ఈ మందుల డోసులు ఎక్కువ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఫస్ట్ 3 months కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 1 year దాటిన తర్వాత వీళ్ళ పనులన్నీ చేసుకోవచ్చు, ఉద్యోగాలు చేసుకోవచ్చు, అన్ని రకాలు మామూలు మనుషులాగానే సర్వ్ అవ్వచ్చు. ఇలాంటి అవకాశాలు ఉన్నాయి ఈ గుండె మార్పిడి గురించి మన దేశంలో. కాబట్టి నేను అనుకుంటాం ఏంటంటే, ఈ అవగాహన పెరిగితే కొద్ది సంవత్సరాలు, నెక్స్ట్ 3-4 yearsలో బహుశా ప్రతి సంవత్సరం 100 పైగా గుండె ట్రాన్స్ప్లాంట్ జరిగే అవకాశం ఉంది మన దేశంలో. అవయవ మార్పిడి శస్త్రచికిత్సలో ఇదొక విప్లవాత్మకమైన ముందడుగు. కంట్లో కార్నియా దగ్గర నుంచి కాలేయం, కిడ్నీలు, క్లోమగ్రంథి, ఊపిరితిత్తులు, చివరకు గుండె, ఇలా అనేక ప్రాణాధార అవయవాలను నేడు సులభంగా మార్చి అమర్చగలుగుతున్నారు. గుండెకు సంబంధించి మొట్టమొదటి గుండె మార్పిడి శస్త్రచికిత్స 1967లోనే దక్షిణాఫ్రికాలో డాక్టర్ క్రిస్టియన్ బెర్నార్డ్ ఆధ్వర్యంలో జరిగింది. ఇక మన దేశంలో 1994లో ఢిల్లీలోని ఎయిమ్స్లో డాక్టర్ వేణుగోపాల్ నేతృత్వంలో జరిగింది. ఇక ఆ తర్వాత గుండె మార్పిడి శస్త్రచికిత్సలు చేయటం ఊపందుకుంది.